నీకేం అవసరం? తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, తర్వాత నువ్వే తిరిగి విచారిస్తావు. ఏమిటి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. అలా అడిగా బాగుంది. నువ్వు కబ్జా చేసిన భూముల చిట్టాను ఒక ఫైల్ గా తయారు చేస్తావు పోలీసు. ఏమిటి నువ్వు చెప్తుంది నిజమా? అక్షరాల నిజం. అది నేను చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. దానివల్ల నాకేమిటి లాభం? చాలా ఉంది. ఎంత డబ్బు కుమ్మరించైనా నువ్వు ఆ ఫైల్ సొంతం చేసుకుంటావు అనుకుంటున్నావు, కానీ అది అంత తేలిగ్గా కాదు. నేనే ఆ ఫైల్ ని తీసుకొచ్చిస్తాను. నువ్వు కాకమ్మ కబుర్లు చెప్పి నా దగ్గర డబ్బు కాదే ఏమైనా చూస్తున్నావా? పట్టలేదు. ఆ ఫైల్ నరసరావుకి ఇస్తే నాకు 50 లక్షలు ఇస్తాడు. దాన్ని వాడేం చేసుకుంటాడు? నీకే మళ్ళీ తిరిగి ₹1,00,00,000 అమ్ముతాడు. అంత డబ్బులిచ్చి కొనడానికి నేనేం పిచ్చివాడిని కాదు. తెలివైన వాడు అయితే ఆ ఫైల్ వదులుకోకు, ఎందుకంటే నీ ఆయువు పట్లన్నీ అందులోనే ఉన్నాయి. అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? అది నా వృత్తి రహస్యం. నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆ ఫైల్ తెచ్చివు, నీకు నేను 10 లక్షలు తెచ్చిస్తాను. నాకు అడ్వాన్స్ గా 5 లక్షలు ఇవ్వు, నీ ఫైల్ చేపిస్తాను. కూర్చో. సన్మానం చేయించుకోవడం చెప్పాలా? నీ సంగతి నాకు బాగా తెలుసు కదా. పని మాత్రం వెంటనే కావాలి, లేకపోతే నేను ఇచ్చిన డబ్బులు నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకోసం బయలుదేరాక, ఎందుకంటే నువ్వు నన్ను వెతుక్కుంటే వచ్చే రోజు త్వరలోనే ఉంది. అలా ఎప్పటికీ జరగదు. ముందు ఎందుకు వచ్చావో చెప్పు. మీ అన్నయ్య నాకు డబ్బులు ఇవ్వాలి, తీసుకెళ్దామని వచ్చావు. నువ్వు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా అన్నయ్య నీకు డబ్బు ఇవ్వాలా? మీ అన్నయ్య మీ అన్నయ్య ఇచ్చింది. చూడు, నువ్వేదో మాయ చేస్తున్నా. అసలు ఇదంతా ఎవరి కోసం? ఒక రకంగా చెప్పాలంటే నీకోసమే రేఖ. నేను డబ్బు సంపాదిస్తే ఎప్పటికైనా నన్ను అర్థమవుతావనే ఆశ. నేను మామూలు ఆడపిల్లని కాదు. ఐఎమ్ రేఖారాణి. నువ్వు రాణి అయితే నేను బద్రీనాథ్. ఎప్పటికైనా నేను నా సొంతం చేసుకుంటాను. పగటిగల కనుక పతన అయిపోతా, జాగ్రత్త. పచ్చినిజం. రాజహంసరావు వచ్చి నువ్వు నా వల్ల వారిపోతావు, నేను నీ నిండి ఇవ్వనని దోచుకుంటాను.